ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ప్రతి ఏటా క్యాలెండర్ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన నిన్న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేసే ఉద్యోగాలు నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పై విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని తెలియజేశారు. రైట్, ఇక ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయం, అంటే జాబ్ క్యాలెండర్ కి సంబంధించి చట్టబద్ధత కల్పించేటటువంటి అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి అంశాల్లో జాబ్ క్యాలెండర్ ఒకటి. అది విద్యార్థులను, నిరుద్యోగులను కాంగ్రెస్ పట్ల ఆకర్షితులను చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అని ఇటు నిరుద్యోగుల నుంచి, యువకుల నుంచి, ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఇక దీనికి చెక్ పెడుతూ ఈ రోజు జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి చర్చ జరిగింది. జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందనే అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా సమీక్షలు జరిగాయి. ముఖ్యంగా మాజీ ఐఏఎస్ కొంతమంది ప్రొఫెసర్లతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించి జాబ్ క్యాలెండర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఒక తుది నిర్ణయానికి వచ్చారు. నిన్న కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి విధానాలు ఖరారయ్యాయి. జూన్ టు జూన్ పెడితే బాగుంటుందా, జూలై టు జూలై పెడితే బాగుంటుందా అనే అంశానికి సంబంధించి కూడా నిన్న ఒక కన్క్లూజన్ కు వచ్చినట్టు ఉంది. ఇక ఈ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ని దీనికి చట్టబద్ధత తీసుకొచ్చేలా చర్చ పెడతాము. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ కూడా పెడతామని మంత్రి పొంగులేటి మీడియాతో చెప్పారు. ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణను కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ వల్ల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని చెప్తా ఉన్నారు. విద్యార్థులను కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు డైవర్ట్ చేశారు. విద్యార్థులు ఇప్పటికైనా శ్రద్ధగా చదువుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి రాబోయే తెలంగాణ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా, లేదంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులున్నా వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులున్నా మంత్రులను సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు వెనువెంటనే జరుగుతాయని ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇచ్చింది.